నగరపాలక సంస్థల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. మొత్తం 7కి గాను 6 కార్పొరేషన్లను దక్కించుకునే అవకాశం ఉంది. 4 పూర్తి ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ 2 ఇతరుల మద్దతుతో మేయర్ పీఠాలను చేపట్టనుంది. బీజేపీ కరీంనగర్లో మాత్రమే స్వతంత్రుల మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకోనుంది. బీఆర్ఎస్ నగర పాలికల్లో నామమాత్రంగా మారింది. తెలంగాణ నగరపాలక సంస్థల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగింది. 7కి గాను 6 కార్పొరేషన్లు హస్తం పార్టీకే దక్కే అవకాశం ఉంది. 4 పూర్తి ఆధిక్యం సాధించిన అధికార పార్టీ 2 ఇతరుల మద్దతుతో మేయర్ పీఠం చేపట్టే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా బీజేపీ నామమాత్రపు సీట్లను మాత్రమే పొందగలిగింది. బీఆర్ఎస్ ఒక్క నగరపాలక సంస్థలోనూ ప్రభావం చూపలేకపోయింది. బీజేపీ 2 కార్పొరేషన్లలో సత్తా చాటినా చివరకు కరీంనగర్లో మాత్రమే స్వతంత్రుల మద్దతుతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్లో మెజారిటీ మార్కు 31 కాగా కమలం పార్టీ 28 దగ్గర ఆగిపోయింది. ఎంఐఎం మద్దతుతో అక్కడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉంది. ఆ 2 పార్టీలకు కలిపి 31 స్థానాలు ఉన్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో కాంగ్రెస్ కూటమికి 1 సీటు అదనంగా వచ్చింది. అయితే మెజారిటీ మార్కుకు దగ్గరగా లేకపోవడంతో హంగేర్పడింది. మేయర్ ఎన్నికలో ఈ 2 పార్టీలు ఓ అవగాహనకొచ్చే అవకాశం ఉంది. రామగుండం, నల్గొండ, మంచిర్యాలలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. రామగుండంలో మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 8 చోట్ల గెలుపొందారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఇతర నాయకులు ముందు నుంచి గట్టిగా కృషి చేశారు. స్థానిక నేతల్ని ప్రోత్సహించడం, అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా ఇక్కడ పూర్తి ఆధిపత్యాన్ని సాధించగలిగారనే అభిప్రాయం ఉంది. నల్గొండలో 48 డివిజన్లకు కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 8 చోట్ల గెలిచారు. మంచిర్యాలలో 60 డివిజన్లకు కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 3 డివిజన్లలో గెలుపొందారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో కాంగ్రెస్ మంచి మెజారిటీ సాధించింది. ఎమ్మెల్యేకు స్థానికంగా పట్టుండడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధి పనుల విషయంలో కలిసొచ్చింది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 22, సిపిఐ 22 చోట్ల విజయం సాధించాయి. బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందారు. కరీంనగర్ 66 డివిజన్లలో బీజేపీ 30 డివిజన్లు, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇతరులు 13 స్థానాల్లో గెలిచారు. నిజామాబాద్లో 60 డివిజన్లకు బీజేపీ 28 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 17, మజ్లిస్ 14 డివిజన్లు, బీఆర్ఎస్ 1 చోట గెలిచాయి. మహబూబ్ నగర్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా 29 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ 15, బీజేపీ 7, ఎంఐఎం 3, ఇతరులు 5 చోట్ల గెలిచారు.